పర్వతారోహకురాలు అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి కబక్ యానో గారు బేసిక్గా 7 సమ్మిట్స్ ఛాలెంజ్ మనకు తెలుసు, తరచుగా న్యూస్లో చూస్తాం. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే ఏంటి, మనకి ఆయా ఖండాలలో 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలను బేసిక్గా ఎక్కే వాళ్ళని 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో అలా 7 కాంటినెంట్స్లో 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ని ఎక్కడం జరుగుతుంది. దాంట్లో వీరిప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి కిలిమంజారోను అధిరోహించడం జరిగింది. సో వీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అరుణాచల్కి సంబంధించిన వాళ్ళు, కబక్ యానో. ఓకే, సో చూద్దాం. కబక్ యానో బికమ్ ది 5th ఉమెన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, 5th ఉమెన్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ టు క్లైమ్ మౌంట్ కిలిమంజారో, ఆఫ్రికాస్ టాలెస్ట్ పీక్ ఇది. ఓకే, సో 7 సమ్మిట్స్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ మనకి కిలిమంజారోని క్లైమ్ చేయడం జరిగింది, అధిరోహించడం జరిగింది. సో ఆఫ్రికా కాంటినెంట్లోని టాంజానియాలో మనకి కిలిమంజారో ఉండడం జరుగుతుంది. దీని యొక్క హైట్ వచ్చేసి 5895 మీటర్స్. ఓకే, కీ ఫ్యాక్ట్స్ ఏంది, హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా, వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్. ఇది ఇంపార్టెంట్, వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అనేది ఏది అంటే కిలిమంజారో. ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే.